గోస్వామి తులసిదాస్ గారు ఉత్తరప్రదేశ్ సమీపంలోని బాందా అనే జిల్లాకి చెందిన రాజాపూర్ అనే విలేజ్లో జన్మించారు. తండ్రి పేరు ఆత్మారాం దూబే, గొప్ప రామభక్తుడు, అండ్ తల్లి పేరు తులసీదేవి దూబే. సహజంగా మనుషులు 9 నెలలు తల్లి కడుపులో ఉండి తర్వాత ఈ భూమి మీదకి వస్తారు. కానీ తులసీదేవి గారి గర్భంలో 12 నెలలు ఉన్న తర్వాత తులసిదాస్ గారు పుట్టారు. ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఎలా ఉంటాడో అలా పుట్టారు ఆయన. అండ్ పుట్టడంతోనే కంప్లీట్ పల్లవరస్తో అంటే ఫుల్లీ డెవలప్డ్ టీత్తో జన్మించారు. ఇది ఒక పెద్ద వింతగా చుట్టూ ఉన్న వాళ్ళు చూసేవారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అందరి పిల్లల్లాగా ఆయన ఏడవలేదట. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆయన రకార శబ్దాలు చేశారట. తండ్రి అందుకనే అతనికి రాంబోలా అని పేరు పెట్టారు. ఇలాంటి ఒక పిల్లాడు చాలా అరుదుగా పుట్టడం వల్ల విషయం ఆ నోట ఈ నోట చేరి గ్రామాల్లోకి పాకింది. ప్రజలందరూ చూడడానికి వచ్చేవారు. 12 నెలలు కడుపులో ఉండి పుట్టడం, పుడుతూనే పళ్ళు ఉండడం, అండ్ అది కాకుండా 5 ఏళ్ల పిల్లవాళ్ళ ఉండడం, ఇవంతా అరిష్టానికి గుర్తులు. ఈ పిల్లవాడు ఊరిలో ఉంటే ఊరు నాశనం అయిపోతుంది, చాలా అరిష్టం అని గ్రామ పెద్దలను ప్రజలు నిర్ణయించారు. ఇదంతా విన్న తండ్రి ఆత్మారాం దూబే గారు ఈ పిల్లవాడిని ఇక్కడ ఉంచడం చాలా కష్టమని తెలుసుకొని అప్పటికి పుట్టి కేవలం 3 రోజులు మాత్రమైన పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయిన చునియాకిచ్చి, నువ్వు ఈ పిల్లవాడిని మీ ఇంట్లోనే పెంచు అని చెప్పి హరిపూర్ అనే గ్రామానికి పంపేశారు. ఆ పిల్లవాడు ఇల్లు వదిలి వెళ్ళిన నెక్స్ట్ డేకి తల్లి అయిన తులసీదేవి మరణించారు. ఆ పిల్లవాడికి సరిగ్గా 5 ఏళ్ళు వచ్చేసరికి తనని పెంచుతున్న ఈ చునియా అనే అమ్మాయి కూడా చనిపోయారు. అప్పటికి పిల్లవాడి గురించి చాలా చచ్చిగా మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ ఇలా తల్లి అండ్ కేర్ టేకర్ కూడా చనిపోయేసరికి సరిగ్గా చూడడం మానేసి ఆ పిల్లవాడిని వీధుల్లో వదిలేశారు. అలా వీధులు తిరుగుతున్న రాంబోలాని ఎవరు చూసేవారు, మాట్లాడేవారు కాదు. కానీ రోజు భోజనం టైం వచ్చేసరికి ఒక 50 to 60 years ఏజ్ ఉన్న ఆడమనిషి వచ్చి ఆయన కడుపు నిండా అన్నం పెట్టేవారట. అలా ఆ రాంబోలా ఆవిడ పెట్టి అన్నం తిని పెరిగి పెద్దవాడు అవుతున్నారు.